అమెరికాకి తన గడ్డ మీద నుంచి యుద్ధం చెయ్యొద్దు, దాడులు చెయ్యొద్దని బ్రిటన్ చెప్పేసింది. కాబట్టి చేయకుండా ఉంది. ఇప్పుడు అమెరికాకి సంబంధించినటువంటిది అయితే మొన్న కీర్ స్టార్మర్‌ని ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి కావాల్సినటువంటిది ఫ్యూయలింగ్‌కి కావాల్సితే అక్కడ దించుకోమన్నది బ్రిటన్. అట్లాగే ఇప్పుడు B-52, B-2 బాంబర్లు, B-1 బాంబర్లు, స్ట్రాటజిక్ బాంబర్లు అక్కడ దిగినాయి. అయితే అక్కడే ఏదైతే అత్యంత మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని ఏదైతే చెప్తారో అట్లాంటి బాంబ్స్, బంకర్ బస్టర్ బాంబుల్ని లోడ్ చేస్తున్నారు పెద్ద ఎత్తున. అంటే అమెరికా ఇరాన్లోని రహస్య స్థావరాలు, అది అణుస్థావరమా, మిస్సైల్ స్థావరమా, ఆయుధ స్థావరమా, పెళ్ళు పదార్థాల స్థావరమా తెలియదు, అదేదో ఐడెంటిఫై చేసి ఇరాన్ అంతా కూడా భూగర్భంలోనే పెట్టేసింది అన్నీ కూడా. ఆ భూగర్భాల్లోకి చొచ్చుకుపోయేటటువంటివి బంకర్ బస్టర్ బాంబులు, అవి లోడ్ చేస్తుంది. అంటే ఏ క్షణంలో ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.